చూడండి, ఇదే లైవ్ ఎగ్జాంపుల్, ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడే ఇప్పుడు ఏదో మేము ఇక్కడ వచ్చి మాట్లాడినాము. ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు, ఈయన చాపాడు మండలం నుంచి వచ్చాడు, కింద పడి ఆయనకు సమస్య ఉందంట. అది ఏదో స్కాన్ చేయండి, సిటీ స్కాన్ చేయండి అంటే వాళ్ళకి ఏదో సిటీ స్కాన్ చేయమని చెప్పి ఏదో రాశారట, ఎక్స్రే రాశారట, ఇది చేయమంటారు. ఈయన పరిస్థితి ఏంది? ఇలాగ ఎంతమంది రోజు వచ్చి రిటర్న్ వెళ్ళిపోతారు చూడండి, మీరే గమనించండి. సూపరింటెండెంట్ కానీ అలాగే వీరి పై అధికారులు, జాయింట్ కమిషనర్ కానీ ఎవరైనా వాళ్ళు ఆలోచించండి. ప్రజల సొమ్మును ప్రజలు వాడుకుంటా ఉంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏందా చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. పేద ప్రజలకే కదా ఈ హాస్పిటల్ ఉండేది. ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, గంటల తరబడి ఇక్కడ ఉన్నాడు. ఎప్పుడు ఆయనకు సమస్య తీరుతుంది, ఎప్పుడు ఆయన సిటీ స్కాన్ తీసారో చెప్పాలా? చూడండి, సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తే మామూలు స్కాన్ చేశానంట. ఎందుకు? ఏం సిటీ స్కాన్ అరిగిపోతారా, ఏమన్నా తరిగిపోతారా? ప్రజలు వాడేది ప్రజలకు వాడకుండా ఏం చేస్తారు మీరు? ప్రజల కోసమే కదా. ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రజల హాస్పిటల్, ప్రజలు వాడుతుంటే ప్రభుత్వానికి ఎటువంటి నష్టం వస్తుంది? పదా ఎవరో డాక్టర్ దగ్గర మాట్లాడడం పదా జరుగుతుంది. జస్ట్ యాక్సిడెంట్ అయ్యి ఇంజురీస్ అయితే జరుగుతున్నాయి, అంతేగాని అదే సార్ మెయిన్ ఎమర్జెన్సీ పర్పస్ మీద రాస్తున్నాం. ఇప్పుడు అందరూ ఎంఆర్ఐ కూడా అది జరుగుతున్నది. ఎంఆర్ఐ మీద మాకు ఆల్రెడీ 3 ఎంక్వైరీలు వచ్చిపోయినాయి, మీకు తెలియదు. 3 ఎంక్వైరీలు వచ్చిపోయినాయి సార్. మా 2 సంవత్సరాల నుంచి కంప్లైంట్ పెడతానంటారు, ఎవరు పెడతారో మనకు తెలియదు. కంప్లైంట్ పెడతానంటారు, ఏమంటే వీళ్ళు రాస్తున్నారు, కుంభకైనారు, డబ్బులు తీసుకుంటారు, ఇదే పంచాయతీ. అది సార్ డబ్బు తీసుకుంటే ఉంది. ఒక మెడికల్ సూపరింటెండెంట్, ఆయనకు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, మైదుకూరు ఎమ్మెల్యే గారు, అదే అందరూ ఫోన్ చేస్తారు. నేను కనీసం వారాన్ని ఒకసారి 2 సార్లు చేస్తా. మరి ఏం చేయాలి చెప్పండి? మీరు చెప్తే మేము చేయలేము, చెప్తామా? అదే కదా, మేమైనా అదే కదా. మేమైనా మా కోసం కాదు కదా. వస్తారు, ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న పేదవాడు వస్తాడు, అన్నా నేను ఫలానా న్యూరో దగ్గరికి వెళ్ళినా అంటారు. న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. న్యూరో డాక్టర్ ఏం చేస్తాడు? ఫలానా ఎంఆర్ఐనో సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు బయట చేసుకోలేరు కదా, 10-15 వేలు ఖర్చు అయ్యేది. అందుకని మా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా చెప్పండి సార్ అంటే మేము సార్ చెప్తాం, సార్ చేస్తారు. అంతే కదా. సార్ చేసుకునేది ఏమని 5-6 సంవత్సరాల నుంచి లేని సమస్య ఈ రోజు ఎందుకు వచ్చింది? సారు రాస్తున్నారు, మీరే రాస్తున్నారంటే ఇంకా సూపరింటెండెంట్ రాకుండా ఎవరు రాస్తారు? అదే కదా, ఆయన సుపీరియర్. మరి సూపరింటెండెంట్ సుపీరియర్ గవర్నమెంట్ హాస్పిటల్. పొద్దుటూరు 350 పడకలు ఉన్న హాస్పిటల్లో ఆయనకు సుపీరియర్. ఆయన ఇంటి కోసం రాయడం లేదు కదా. మీరు రాయకూడదు అంటారు. రాయకూడదు అంటే ఎట్లా? జాయింట్ కమిషనర్ మీరు అట్లా రాయకూడదు పెట్టమని చెప్పండి. అలాగే స్పెషలిస్టులను పెట్టాలి కదా. 10 మంది న్యూరో డాక్టర్లను, 10 మంది ఆర్థో డాక్టర్లను పెట్టమని చెప్పండి. ఓపీలు కూడా పెరుగుతాయి. మీరు ఇష్టం ఉంటే రాయేసుకోమని చెప్పండి. ఇట్లా డాక్టర్స్ లేక, ఇక్కడ సిబ్బంది లేక మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాయొద్దంటే ఎట్లా రాయకుండా ఉంటారు? ప్రజలు ఎంతమంది రిటర్న్ పోతా ఉన్నారు? గత 4-5 రోజుల్లోనే నాకు కనీసం 10 మంది దాకా ఫోన్లు చేశారు. ఇట్లా మేము వచ్చినాము, దాదాపుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసాం, మాకు రాయట్లేదు, చేయట్లేదు, మేము రిటర్న్ వెళ్ళిపోతామని చెప్పి అటు పులివెందుల నుంచి వస్తున్నారు. జమ్మలమడు కానీ, ఇటు మైదుకూరు కానీ, చాగల్మారి కానీ, ఆళ్లగడ్డ కానీ, ఈ సైడ్ ఇన్ని ఏరియాల నుంచి వస్తా ఉంటే మనం చేయడానికి ఇబ్బంది ఏముంది, నష్టం ఏముంది? మీరు రాయొద్దంటే జాయింట్ కమిషనర్ గారు, సూపరింటెండెంట్ గారిని పట్టుకొని మీరు రాయొద్దండి. ఎందుకు రాస్తున్నారు? ఎక్కడ చూసినా మీయే ఉన్నాయంటే ఇంకా సాగుండారు. ఇప్పుడు తాలూకాలో సంబంధించిన డాక్టర్లు లేనప్పుడు ఆయన తీసుకుంటారు ఛార్జ్. తప్పదు. మీకు డాక్టర్లు ఉంటే డాక్టర్లే రాస్తారు కదా. అదే కదా, ఆ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర ఓపీ చేసుకుని రాయించుకుంటారు. ఆయన లేకుంటే ఏం చేస్తారు? ఉన్న సంబంధికులు రాయట్లేదు, ఆర్థోపెడిక్ రాయట్లేదు. ఆయన ఆర్థోపెడిక్ కనీసం టచ్ కూడా చేయడంట పేషెంట్లకు. మనుషులు వాళ్ళే చూడరంట. దానికి ఎవరేం చెప్తారు? అంత దూరం కూర్చోబెట్టంట. ఎవడన్నా ప్రపంచంలో ఆర్థోపెడిక్ డాక్టర్ అంత దూరం చూస్తాడా? బోన్ అన్నాక హోల్డ్ చేసి ఏమైంది, ఎక్కడ పోయింది అని చెప్పి చూస్తారు. టచ్ పాయింట్స్ ఆర్థో అనేవారు. సార్ ఏది ఏమైనా మీరు యథావిధిగా జరపాలి సార్. ఇది పబ్లిక్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజల కోసం చేస్తున్నాం. ఇది మీరు చేసేది కాదు, మేము చేసేది కాదు. ప్రజల కోసం చేస్తున్నారు. అది మీరు నిస్వార్థంగా మీరు చేస్తున్నారు, దాంట్లో డౌట్ లేదు. ఏదేమైనా మేము పై అధికారులకు కూడా కలెక్టర్ గారి దృష్టికైనా తీసుకెళ్లి ఈ సమస్యను మేము వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. మీరైతే మీ వంతు ప్రయత్నంగా మీరు కొనసాగించాలి సార్. ఏ పేషెంట్ అయినా రిటర్న్ వెళ్ళకూడదు. అది మా డిమాండ్.